హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. ఈరోజు నేను శిల్పరామంకి అయితే వచ్చాము. ఇక్కడ జరిగే ఈవెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే శిల్పారామంలో ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీ, కైట్ ఫెస్టివల్, అవి కాకుండా ఇంకా చాలా రకరకాలుగా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా 2 రోజుల్లో పండగ ఉంది కాబట్టి చూద్దామని వచ్చాము. వెల్కమ్ బోర్డ్ ఎంట్రన్స్ నుంచే ఇలా స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. చూద్దాం. బెడ్షీట్స్ చాలా సరే పద. కాశ్మీరీ షాల్ అంట, చాలా బాగుంది. అది మెరూన్ కలర్. ఇక్కడ డ్రెస్ బాగుంది. అది మీరు నార్మల్ డైస్ చూసింటారు, బుజ్జి బుజ్జిగా. అయితే ఇది కొంచెం చెక్కడై సైజ్ చూసారా? బాగుంది. బొమ్మలకు పర్ఫెక్ట్. ఇది చూడండి, బాగుంది. ఇది చూసారా? చూస్తున్నాను. ఎంత హెల్ప్ ఎంతంట? 600 అంటారు. बाగుంది. हैंड में एक बार देख सकते हैं क्या? इसमें कलर्स है जो भी है आपके साथ. మీరు అందరూ రెగ్యులర్ గా క్యామెల్, ఎలిఫెంట్ ఇవన్నీ చూస్తారు కదా, బట్ ఇదేంటి తెలుసా? డాంకీ విత్ క్లాత్. హ్యాండ్ వర్క్ చాలా బాగుంది. ఎవరికన్నా కావాలి అంటే శిల్పారామంలో శిల్ప చూపిస్తుంది కదండి, అందుకని ఇక్కడ థర్డ్ షాప్ లో వెల్కమ్ నుంచి థర్డ్ షాప్ లో అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. పర్సెస్ కూడా చాలా బాగున్నాయి, హ్యాండ్ మేడ్ పర్సెస్. చూపిస్తాను, పర్సెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు. కాకి, డాగ్, కంగారు. వినాయకున లార్డ్ ఏంటది? కానీ హ్యాండ్ మేడ్ కదా. హ్యాండ్ మేడ్ వినాయకుడు అండి. హ్యాండ్ మేడ్ పెట్టేశారా? ఇదిగోండి జ్యువెలరీ బాక్స్. బాగుంది. మనకున్న జ్యువెలరీస్ ఇందులో సరిపోలేండి. చిన్న స్పూన్ చూడండి, ఎంత ఇది? ఇంత చిన్న స్పూన్ 100 రూపీస్. సో స్మాల్ బడా వాళ్ళ కిतना? 100 రూపీస్. అది 200, 300, ఈ 100. 3 different sizes. मगर इससे खाने से कुछ प्रॉब्लम? कुछ भी नहीं. పూజా మందిరానికి డిఫరెంట్ मिनिएचर. అది బాగుంది. ఇది ఇంటి ముందుకి డోర్స్ కూడా పెట్టుకునే ఎంత బాగున్నాయి. నా దగ్గర ఇది ఉందండి, అప్పుడు మా చిన్నప్పుడు ఇది కదా. యాక్చువల్లీ త్రిశూల్, ఓం, స్వస్తిక్ బాగుంది. ఇదే పెట్టాను నేను డోర్ కి. कितना भैया वो? कौन सा वाला? ये त्रिशूल 300, 400, 500. बहुत ज्यादा है बोल रहे हो. कम करके आपको ना कम करके. బాగుంది కదా. అవును, మీరు నాకు ఇలాంటిది ఒకటి ఇప్పించండి. తప్పకుండా. పెద్దది, చిన్నది కాదు. పెద్దదా? ఫ్యూచర్ లో. ఇది ఒకటి. ఇది అయితే సూపర్, అసలు బాగుంది. ఇంకోటి చెప్పనా, మనకి అప్పట్లో యుద్ధానికి వాడేవన్నీ ఎంత చిన్నగా ఉన్నాయి. బాంబ్ బ్లాస్ట్ కోసం. అది బాంబ్ బ్లాస్ట్ కోసం. అండ్
చాలా యూనిక్ ప్రోడక్ట్స్. నీకేం కావాలి కోరుకోండి, నాకు కోరుకోండి. అదేదో సస్పెన్స్ గా పెడుతున్నారు. టాటా జీనీ జీనీ అది నిజంగా జీనీ వస్తే నేను చాలా కోరుకుంటా. ఇదిగోండి బైక్. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను. బైకా? ఇంకొకటి యూనిక్ ప్రోడక్ట్ చూపించనా? యా, ఇప్పటివరకు ఎవరైనా చూపించలేదు. షూస్ ఎంత క్యూట్ గా ఉన్నాయి. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. లేస్ తో కూడా ఇచ్చారు చూడండి, సూపర్. ఇందాక మీకు చెక్క మ్యాగ్నెట్స్ చూపించాను, ఇప్పుడు బ్రాస్ మ్యాగ్నెట్స్ ఎంత బాగున్నాయో. అది ఓ రెండు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయా? చాలా బాగున్నాయి. చెక్క కన్నా ఇవే బాగున్నాయి. బాగుంది కదా? అలాగే ఇంకొకటి చేయిస్తా, మన నేషనల్ ఫ్లాగ్. ఇది కార్లలో పెట్టుకుని చాలా మంది పెట్టుకుంటారు. అవును, ఇది చూసారా? బుజ్జి బుజ్జి గ్లాసులు చూసాను, బాగున్నాయి గ్లాసులు. వెయిట్ లెస్, అసలు వెయిటే లేదు. ఓకే, దీంట్లో సైజెస్ ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు, చిన్న సైజ్. वो तो ले लिया हमने. ये फिर भी आपको इनेबल कर देता, कलर देता, स्मॉल मिक्स अप साइज है. బౌల్స్ అండి ఇక్కడ. మీనాకారీలో బౌల్స్, షో పీస్ కి वन साइड की टू साइड का स्मॉल बिग. మనం అవి అన్ని రెగ్యులర్ కొనేవే. ఇప్పుడు చూపించినవి బాగున్నాయి. ఎంత సౌండ్ ఎలా వస్తుంది చూసారా? కిतना है? 3000 అంట. ఎలిఫెంట్స్, హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్, మొత్తం కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఇదంతా తనే చేస్తున్నారు డిజైన్. ఇది రెండు కీ చైన్స్. సౌండ్ లేదు కానీ వెయిట్ లేదు. శిల్ప గారు ఎంత బాగున్నాయండి ఇక్కడ కృష్ణుడి బొమ్మలు. ఇంకేమున్నాయి ఇక్కడ? చేస్తూనే ఉంటారు చూసారా, చిన్ని ఆంజనేయ స్వామి. వావ్, బుజ్జిగా బుజ్జిగా. సరే, ఇంకా ఇక్కడ ఇంకోటి తీసి పెట్టండి. ఆంజనేయ స్వామి, ఇంకా వినాయకుడు. ఇంటి బౌల్ నిండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ డీటెయిలింగ్ చూద్దాము. లక్ష్మీదేవి కిतना భయ్యా? ఈచ్ 250 అంట అండి, వెరీ రీజనబుల్. అచ్చా, రాధాకృష్ణుడు కూడా. గరుడు మంతుడు. గరుడ నా ఫేవరెట్ అండి, గరుడ. గరుడు మంతుడు అండ్ పంచముఖి వినాయకుడు. కానీ ఇందులో చిన్న చిన్నవి, ఇంకా చిన్నదా చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్య కుమారస్వామి. అది ఇంకా ఇందాక చూపించాను లక్ష్మీదేవి. ఎంత బాగుందండి అసలు. వెయిట్లెస్ కానీ చాలా బాగుంది. అండ్ ఫైనల్ గా ఇది సెట్ మొత్తం పూజకు వాడతారు కదా, గౌరీదేవి అంటారు. బాగుంది. ఎంత అన్నారు? 3200 అంట. కానీ ప్రైస్ 2 kgs 100 grams ఉంటుంది. ఓకే ఓకే, వెయిట్ తోనా? వెయిట్ తోనే. ఈ కృష్ణుడు చూపించిన వెన్న దొంగ ఏం చేస్తున్నాడు? చిన్ని కృష్ణుడు వెన్న తింటున్నాడు. కుండేది ఉండాలి, ఇదిగోండి చేతిలో.
అండ్ మీకు ఇంకోటి చేయించనా? ఏంటి అది? పియానో అండి ఇది. ఈ స్టాల్లో పూజా మందిరంకి సంబంధించినవి, వాల్ డెకర్స్ అండ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, బాగుంది కదా? బాగుంది. ఈ చెట్టు 12,500 అంట. ఈ స్టాల్లో 1 ఇంచ్ నుండి 5 ఫీట్ మంచి ఎండలో దేవుడి విగ్రహాలు వెన్నెల తిరిగినట్టు చాలా బాగున్నాయి. ఇవన్నీ ప్యూర్ ఇత్తడి అంట. మా లక్ష్కి షర్ట్ బాగుంటుంది కదా. जैकेट तो बहुत ज्यादा पहने नहीं అది అక్కడ కూడా సేమా? ये कितना है भैया? कॉटन के सर 6 साल का 6 शिल्पा के बाबू కోసం थोड़ा ही सिल्क जैसे कपड़े मिलते हैं. పెద్దగా అనిపిస్తుంది. ఇప్పటికి సరిపోతుంది. అక్కడ చూద్దాం. హైదరాబాద్ రియల్ పర్ల్స్ స్టోన్స్ పైన మొత్తం పర్ల్స్. చాలా ఇది శారీ ఇదా? పిన్ కాదు, క్లిప్ ఫింగరింగ్. నేను శారీ పిన్ అనుకున్నాను. బాగుంది. మీ చేతికి ఒకసారి పెట్టండి. నైస్. వెనక మొత్తం ఇయర్ రింగ్స్, పెద్ద పెద్ద బుట్టాలు. చూస్తాను. ఇక్కడ కూడా బుజ్జి బుజ్జి పర్సెస్ ఉన్నాయి. చూడండి. యూ వాంట్ దిస్? నడుము హిప్ బెల్ట్, వడ్డానాలు. ఇప్పుడు నేను వేసుకున్నట్టే ఉంది. సేమ్ సిల్వర్ జ్యువెలరీ. మీ గుట్టాలు మామూలుగా చిన్న సైజ్ చూసుంటారు కదా, చూడండి ఒకసారి. ఓరి నాయనా, ఎంత పెద్ద బుట్టాలు ఉన్నాయి. నేను మొన్న ఇలాంటి ఒక బుట్ట కొన్నా. బరువుకి నా చెవు ఏమైపోద్దో అని తీసేసాను. కానీ అది లైట్ వెయిట్ యాక్చువల్లీ. ఇది వెయిట్ ఉంది. దీంట్లో తెలియట్లేదు కెమెరాలో. చూడండి, పెద్ద బుట్ట అది. చాలా పెద్ద బుట్టాలు ఇవి. ఇది చూడండి ఎంత బాగున్నాయో. లైట్ వెయిట్, క్యూట్ ఉంది. ఇవన్నీ నవరాత్రి స్పెషల్ అప్పుడు దాండియాస్ డ్రెస్సెస్ మస్తు ఉంటాయి. ఇది ఎంత బాగుంది. ఇది కూడా పెద్ద సైజ్, చిన్న సైజ్. చిన్న సైజ్ కాదు, పెద్దదే. పెద్ద సైజ్. కానీ మీరు అలాంటి పెట్టుకోరు. హెవీ అయిపోతుంది కానీ చూస్తారు. దానికి అదే పెద్దగా హెవీగా ఉంది అని అంటే చెవు ఉంటుందా? కానీ బరువు లేదు. బరువు లేదు. 180 మేడం. ఇక్కడ సెట్స్ చూడండి, చూపిస్తాను. 170. ఇక్కడ ఇదో 160. తను ఎక్కడ నచ్చింది తీసుకుంటారా? ఎంత ఎంత చెప్తారో. ఏ కిतना है भैया? 25 का. ఇది కృష్ణ, రాధాకృష్ణ. మీ దగ్గర నాకు అమలు చేయిస్తున్నాను. అలాగే అనిపించాయి కొద్దిగా. సో బాగా యూనిక్ గా ఉండేసరికి 3/4 है क्या? क्या 3/4 है? नहीं, शॉर्ट. విలన్ క్యారెక్టర్స్ కోసం ఇలాంటి రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే ఎన్నెన్నో కొన్నా అండి శిల్ప గారు. బాగుంది. ఓ మమ్మీ, మీ దగ్గర ఇదే ఇదంతా ఇంకా చిన్నది ఉంది. నాకు అంత పెద్ద సైజ్ కాదు, చిన్నది ఉంది.
ఏ డ్రెస్సెస్కైనా మ్యాచ్ అయిపోతాయి. ఒడిస్సా ఒడిస్సా డిజైన్. ఇది ఏంటి किताब में लगवाई. ओके बुक. ओके नाइस. ये आप फ्रेम करके देते क्या? वाव. कितना है इसका प्राइस? ఏం చేస్తున్నారు? ఇదిగోండి ఇవి ఫ్రేమ్స్ చేసిస్తారంట. ఒకసారి చూసేద్దామండి. ఎంత అండి? 1200 అంట. అంతేనా? చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. బట్ మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా ఇది బాగుంది. అనిపించింది. ఇది బాగుంది. 1000 ఫ్రేమ్ చేసి ఇచ్చినందుకు. ఏంటది? పామ్ లీఫ్ పైన వినాయకుడు వేశారు. చాలా బాగుంది కదా. ఈ తాళపత్ర గంధాలు ఉన్న మోడల్ లాగా ఉంది కదా. కాకపోతే ఎన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి? ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఓ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయండి. దీంట్లో కూడా చాలా చాలా ఉన్నాయి. ఇంకా లెక్క పెడితే ఇక్కడే ఉండిపోతాను నేను. చాలా బాగుంది. యూనిక్ గా ఉంది. ఫ్రేమ్ చేస్తారా? ये फ्रेम करके देते ना. कितना है इसका? 4500 అంట. अच्छा. అది ఏంటి? పామ్ లీఫ్ అండి. పామ్ లీఫ్ కదా. అక్కడ వెళ్దామని. అదే వెళ్దామని. మా అమ్మ కృష్ణయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. కృష్ణయ్య అక్కడ చూసాం కదా, పెద్ద పెద్ద కృష్ణుడు. ఇక్కడ ఉంది చూడండి, మీరు చూసిన కృష్ణుడు. కృష్ణయ్య ఒక్కటే ఎందుకు, ఇక్కడ చూడండి రాధా కృష్ణ. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. బాగుంది. మీకు ఇంకొకటి తెలుసా? ఏంటి? ఇది చూడండి. అది అక్కడ చూసాం ఒకటి. అది వేరు ఇది వేరు కదా. ఇది వేరు. గుబురు. వెంకటేశ్వర వెంకన్న బాబు. వెంకటేశ్వర స్వామి గద. సరే ఎంత గోల్డ్. అయ్యా ఇది బుజ్జి కదా. ఏ వెయిట్ ఉంది. వెయిట్ మీ గ్లాస్ ఇది అవుతుంది. గద. 3 వేరియేషన్స్. 3 ఉన్నాయి. ఇది 1 2 3 బుజ్జిది అక్కడ ఉంది. యా నాకు ఈ వినాయకుడు చాలా నచ్చాడండి. తీసేసుకోండి. ఎంత చెప్తారు రేట్ చెప్పండి భయ్యా. రేట్ కితనే కా ఏ వినాయక్? 42,000. ఓకే సైలెంట్. నాకు ఇక్కడ ఒక వినాయకుడు చాలా నచ్చాడు. రేట్ అడిగితే జస్ట్ అక్షరాల 42,000. అక్షరాల చిన్న మాటే భవానీ గారికి అయితే. ఆయన అన్నారండి, ఆయన జస్ట్ 42,000 మా వినాయకుడు. బాగుంది. వావ్, వుడెన్ వర్క్ ఎంత బాగుంది ఇక్కడ. భవానీ గారు అవేం చూపిస్తారు? ఇప్పుడు యూనిక్ గా ఉండే ప్రోడక్ట్స్ చూపించాలి ఇక్కడ. రండి. ఏంటి? ఎప్పుడు ఇంట్లో స్టెప్స్ ఎక్కుతారా? ఇంటికి కామన్ అది. ఇక్కడ చూడండి. అయ్యో బాయ్ ఎంత బాగుందో. అంటే ఇప్పుడు నన్ను ఇది ఎక్కమంటారా ఏంటి? మీరు ఎక్కండి, పర్లేదు. ఇందులో మీకు 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది ట్రీస్ పెట్టుకోవాలి, చిన్న చిన్ని ట్రీస్. బాగుంది కదా. దాన్ని కూడా ఎంత చెప్తారో. అండ్ ఇంకో యూనిక్ ప్రోడక్ట్ కూడా చూపిస్తాం. ఏంటి? మనం యూనికే చూపించాలి. చూద్దాం. ఎప్పుడు రెగ్యులర్ వాచెస్ కంటే ఏం వచ్చేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు ఈ వాచ్. ట్రైపోడ్ వాచ్ క్లాక్. శిల్ప గారు
కాసేపు ఉయ్యాలు ఊగుదామా? ఊగుదాం, ఇక్కడ ఉందిగా చిన్న ఉయ్యాల. ఇందులో పడతామా? ఇందులో ఇద్దరం ఎదుగోండి. సర్లే అండి. భవానీ గారు, మీకు ఇంకో విషయం చెప్తాను. మీకు ఇంకొక యూనిక్ ప్రోడక్ట్ చేస్తానండి. ఎక్కడ మీకు యూనిక్ చేస్తాను. అసలు శిల్పరామంలో శిల్ప గారిదే వాళ్ళంతా పరిగెడుతున్నారు. ఓ బ్యాటరీ కా खाली खाली राउंडिंग करना है। की ఇంకా పిల్లలకి ఇస్తే అంతే కంటిన్యూ. సౌండ్ బాగుంది. మళ్ళీ రావాలి ఇలా. అది కూడా నా ఫేవరెట్ గ్రామ్ ఫోన్. గ్రామ్ ఫోన్ మా తాత కాలంలో ఉండేది అది. అప్పటి కాలంలో గ్రామ్ ఫోన్ కదా. वर्किंग भी है मैडम इसमें। వర్కింగ్ ఏ అప్పట్లో చూసారు కదా. ఆ. అప్పట్లో చూడండి. అప్పట్లో గురించి ఆలోచిస్తారు. ఇప్పట్లో చూడండి. ఇప్పట్లో గ్రామ్ ఫోన్ చిన్నదండి, మాకు ఆ ఒరిజినల్స్ ఇష్టం. చిన్న గ్రామ్ ఫోన్ కాదు, దాని బదులు ఇంకోటి చూపిస్తాను. అది వర్కింగ్ అంట. చూద్దాం పదా. చూడండి, దాని బదులు ఇంకోటి కూడా చూపిస్తానండి. చూద్దాం. ఒక్క సెకండ్ ఆగండి, ఇక్కడ ఇది ఉంది, జాగ్రత్త. ఇదిగోండి భవానీ గారు. మ్మ్. वो वाला आ रहा था। एक सेकंड। అది గ్రామ్ ఫోనే కదా. బాగుంది కదా. అచ్చు సూపర్ అసలు. क्या है इसका प्राइस? 7,000। 7,000 बहुत है। भैया फ्लेवर वाज कितना? सीडीज तो मैडम आपको मंगाना पड़ेगा, ये तो भैया ने भेज रखा है। अच्छा, वो सीरीज का अलग प्राइस रहता है। वो तो हम सिर्फ बताते हैं चला के। अच्छा अगर वो तो ऑनलाइन पे आप कैसे भी मंगा सकते हैं। अच्छा। ఇది మంచి ఒక యూనిక్ రాయల్ అంటే ఓల్డెన్ డేస్ లో ఉన్న లుక్ వచ్చేస్తుంది చూసారా. బాగుంది కదా. గన్స్ చూడండి. ఇది బాగుంది. ఎక్కడో కాదు, శిల్పారామంలో ఉంది. కొద్దిగా వెల్కమ్ నుంచి ముందుకు రాగానే ఎన్నో లెఫ్ట్ సైడ్ ఈ షాప్ ఉంటుంది. ఇందులో అన్ని యూనిక్ ప్రోడక్ట్స్. భవానీ గారు అక్కడ ఏం చూస్తున్నారు? అక్కడ అన్ని చూడండి. మిమ్మల్ని చూస్తున్నానండి. నన్ను చూస్తున్నారు. అద్దంలో మిమ్మల్ని చూస్తున్నాను. ఓకే, బట్ అక్కడ చూడండి. ఎక్కడ? అవన్నీ నగలు దాచుకుని పెట్టాలి. తిజోరీస్, లాకర్. అది చూసారా, పైన బాగుంది కదా. బాగుంది. అది బుజ్జిగా బాగుంది. ముచ్చిది బాగుంది కదా. నాకు ఈ ఫ్లవర్ వాజ్ నచ్చిందండి. ఎంత పెద్దగా. వద్దులేండి, అంత పెద్ద కాస్ట్ మనం పెట్టలేము ఇప్పుడు. పర్లేదండి, ట్రై చేయొచ్చు. చేద్దాం. స్టూల్స్ ఇక్కడైతే అన్ని బాగున్నాయి. ఇదో వుడెన్ స్టిక్స్, అది స్పూన్స్ కామన్ అవి కానీ, బట్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కీ చైన్స్ కోసం 12,000 అది 12,000 అంట. ఫ్లవర్ వేస్ లాస్ట్ పెద్దది. అవునా? ఇది ఇవాళ చోట భవానీ గారు, నేను మీకు ఒక వాచ్ చూపిస్తాను. ये वाला मैडम, నేను ఓ ఫ్లవర్ వాస్ వస్తున్నానండి. ये वाला 1800 का है। ఓకే, వుడెన్ కా పూరా पूरा वुड। वॉल पार्टीशन का कितना रहेगा? बेस्ड ऑन साइज है क्या? मिनिमम साइज में साइज तो सेम आते हैं इनके। 4 पीसेस में रहते हैं। हाँ। ये वाला जैसे है, ये पड़ेगा आपको 9,000, 8,000। ये वाला महंगा है, ये 25,000 का है। क्यों? वो शीशम का है। अच्छा ओके. शीशम का मैडम ऐसा रहता है, इस पे आपको बस अलग ही लुक आएगा उसका, बारीक काम नहीं रहेगा वर्क में। अच्छा जी 700। ఏది శిల్ప గారు ఏదో అన్నారు. మీకు వాచ్ కావాలా పెట్టుకోవడానికి? పెట్టుకుంటారా? నిజంగా ఇప్పిస్తాను పక్కా. కాదనద్దు, అది చూపించండి నాకు. కాదనద్దు. సరే, అక్కడ ఉంది వాచ్. नहीं, ఇది పెట్టుకోవాలి. నేను శిల్ప గారు అది పెట్టుకోమని చెప్పారు నన్ను. అదే బాగుంది కదా, అది మీకోసం. ఏమంటారు? కొంచెం చిన్నదేమో అనిపిస్తుంది. చాలా చిన్నగా అయింది, అందుకనే మీకు కొంచెం చిన్నదైంది.
ల్యాంప్సా? ల్యాంప్స్ పెట్టి హ్యాండ్ వర్క్ కంప్లీట్ గా. హాయిగా మబ్బు వచ్చింది. ఇందాక ఎంత ఎండ ఉండేనో ఇప్పుడు అదేంటో కదా, మనము ఎండ ఉంటే ఎండ అంటాము, చలి ఉంటే చలి అంటాము. ఏమైనా తిందామా లైట్ గా? తిందాం, కానీ కొంచెం తిరిగి తిందాం. నాకు తిరగాలనిపిస్తుంది. తిరిగేదాము, తిరుగుతూ అలా ఏమైనా మంచింగ్ చేద్దాం. అలాగే మంచింగ్ అంటే మంచింగ్ మాత్రం మంచిగా చేద్దాం. మంచింగ్ మంచిగా చేద్దాం. అక్కడ చూద్దాం, ఉండండి. ఎంత క్యూట్ ఉంది కదా అది. అది కామనే కా, ఫ్రాకే బాగుంది. ఇది చూసారా పైన ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో. ఇది యూనిక్ అంటే. నాకు ఈ ఫ్రాక్స్ ఎంత నచ్చాయో. ఇదిగోండి కర్చీఫ్, నెట్ కర్చీఫ్, క్రోషర్. ఇది ఎంత? ఒకటా మొత్తం? ఒకటి 70 రూపీస్ అంటారు. రీజనబుల్. ఎంత బాగున్నాయో కదా. ఈవినింగ్ రావాలి. ఇదో ఇక్కడ చూడండి, మొత్తం పర్ల్స్. హైదరాబాద్ పర్ల్స్ అంట. ఏంటది? నెమలీక. ఓ, నెమలి ఈక. నైస్. ఇది కూడా బాగుంది. అది ఆక్సిడైజ్ పెట్టండి. లేదు, బాగాలేదు. బాగాలేదా? ఇది మీకు గోల్డే బాగుంది. హాయ్. బాగా బాగాలేదు. మీకు గోల్డే సెట్ అవుతుంది, ఇలా సిల్వర్ జ్యువెలరీ ఏం సెట్ అవ్వదు. ఇది నాకు దగ్గర ఉంది, బ్లాక్ మెటల్లో. ఫారినర్స్ వచ్చారు షాపింగ్కి. చాలా మంది ఉన్నారు, చాలా షాపింగ్ చేస్తున్నారు. ఏంటి ఫిక్స్డ్ ప్రైస్? ముందుకు వెళ్తున్నాను నేను. బ్యాక్ నేను లాస్ట్ ఇయర్ కాక ఆ పై ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ చాలా కనిపించాయి. ఈసారి మాత్రం ఒకటో రెండో కనిపించింది. మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. మేబీ ఫెస్టివల్ కి ఓపెన్ చేస్తారేమో. కానీ కొన్ని షాప్స్ లో వర్త్ టు బై ఏది కొన్నా కూడా. కానీ ఇంకో కొన్ని షాప్స్ లో అయితే ఎంత బార్గెన్ చేసినా కూడా అసలు తగ్గించట్లేదు, చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. కొంచెం ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవుదాం, కూర్చున్నాం. అలాగే. ఇందాక అటే వచ్చాం మనం. అక్కడ గార్డెన్ ఉంది, వెళ్దామా? వెళ్దాం. అటు గార్డెన్ ఉంది, అటు వెళ్దాం. మొత్తం అప్పుడే అలసిపోయింది, కొంచెం బాగా తిరిగేసాము. బట్ అలసిపోయింది, తొందరగా అలసిపోయింది. కాబట్టి కొంచెం రిలాక్స్ అవుదామని. అవుదాం. ఫ్యాన్కి వెళ్దాం. సరే, వెళ్ళేసి మళ్ళీ స్టార్ట్. షుగర్ కేన్ జ్యూస్ తాగుతావా? తాగుదాం. షుగర్ కేన్ జ్యూస్ అంటే షుగర్ కేన్ జ్యూస్ కొంచెం తిరుగుతూ ఉన్నాం కదా, అదొక్కటే బెటర్. షుగర్ కేన్ ఇంకా అన్నిట్లో మిక్స్ చేస్తారు ఏదైనా. మిల్క్ నాకు వద్దు అలా మిల్క్. శిల్ప ఆవిడ బిజీ. ఎలా ఉంది టేస్ట్? నచ్చిందా? ఫ్రెష్.
మీ దగ్గర నుంచి చేయించారుగా. నేను ఆల్రెడీ సగం తాగేసాను. ఎక్స్పెన్సివ్. 50 రూపీస్ అంతే, శిల్పరామంలో వస్తే ఇంకంతే, మనం బయట నుంచి ఎలాగో తెచ్చుకోలేం కదా. అంతే. నేమ్ బోర్డ్ కావాలి. ఆ నేమ్ బోర్డ్ పెట్టుకోవడానికి సొంతం ఇల్లు కావాలి. సొంత ఇల్లు కొన్నప్పుడు పెట్టుకోవద్దు. మీరు ఇప్పిస్తారేమో అని. సరే, అది ఇప్పించినందుకైనా సొంత ఇల్లు కొంటావా? అలా వద్దు, మరి మీరు ఏమన్నా నేమ్ బోర్డ్ చేయించండి. అంటే శ్రీనిలయం, ఖుషి శ్రీనిలయంలో శిల్పా నిలయం. ఎంత బాగుంది. మాకు సొంత ఇల్లు ఉంటే ఇది ఎంత బాగుంటుంది కదా. కొంటారులేండి. ఇదిగోండి నేను మీకు ఇంకోటి చేయించనా. ఇదిగోండి, శిల్పారామం. శిల్పారామంలో శిల్ప నిలయం తర్వాత పెట్టేస్తుంది. చూద్దాం, ఆ దేవుడి దయ. తదాస్తు. ఇల్లు కొనేస్తారు. ఏమంటారు, నా నోటి వాకుతో మీ ఇల్లు కొనేస్తారులేండి. మీ దయ మా ప్రాప్తం. తప్పకుండా. బృందావనం, మీరు కోలాటంకి బృందావనం అని పెట్టేసుకోండి. మా లక్ష పేరు ఇలా వస్తే ఇంత బాగుంది కదండి. డిఐజీ ఆఫ్ పోలీస్. బాబుకి ఒక పేరు, మీకు ఒక పేరు, మీరు కోలాటానికి ఒక రూమ్ కి ఒక పేరు. బాగుంటుంది. పాప అదేం చేసింది హనీ? హనీ హనీ కోసమా? కుర్తీసా? కుర్తీస్ 1000 రూపీస్ అంట అండి. ఓకే, ఇక్కడ ఆయన చూసారా? చూడలేదు నేను. ఏది తీసుకున్నా 1000 రూపీస్. 1000 బాగున్నాయి కదా కాటన్. ఇప్పుడు సమ్మర్లో ఎలాగో యూజ్ ఇదే. ఈ కలర్ ఎంత బాగుంది. ఫ్రాక్ టైప్ కూడా. ఈ కలర్ ఇవెంత? 650 ఈచా? ఇదా ఏమండి? ఇట్ సైడ్ ఇది బాగుందా? చూడండి, బాగుంది కలర్ పర్పుల్ లో బాగుంది. కానీ మీరు ఇది మీకు చిన్నగా అవుతుంది సైజ్ కొంచెం. అదే చూస్తాను. కలర్స్ బాగున్నాయి. ఈ కలర్ లేదు నాకు. తీసుకోండి అదొకటి. ఇంకా ఇందులో వెతుకుదాం. స్ట్రైట్ కటింగ్. ఇది స్ట్రైట్ కటే కదా. బాగుంది. ఏమో డార్క్ గ్రీన్ కదా, అంటే ఒకలాంటి గుంది గ్రీన్. సో ఈ చాక్లెట్ కలరు, ఆ పర్పుల్ కలరు అండ్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. బాగుంది. కలంకారీ. ఓకే, కలంకారీ ఎంత? 950 డ్రెస్ మెటీరియల్. ఫస్ట్ వన్. ఓకే ఓకే, అదా. ఓకే, అర్థమైంది. వెళ్దాము. వైట్ మార్బుల్ జ్యువెలరీ బాక్స్ అన్నమాట. ఇందాక మనం అక్కడ చూసింది వుడెన్ బాక్స్, ఇది మార్బుల్. చిన్ని ఏనుగులు, ఏనుగు పిల్లలు. వీడికన్నీ బుజ్జి బుజ్జి ఏనుగు పిల్లలు, బుజ్జి బుజ్జి డైస్ కనిపిస్తున్నాయి. బాగున్నాయి. చిన్న ఐటమ్స్ అన్ని బాగుంటాయి. శిల్ప గారు, మీరు చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నారా? మీరు చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నారా? వెళ్తానండి. వెళ్దాం కదా, ఇక్కడే ఉంది చార్మినార్. ఇక్కడ ఉందా? ఓకే, అది అది చార్మినారా? చార్మినారే. ఓ అక్కడ అక్కడ చార్మినార్. ఇదండి చార్మినార్. అది నేను తీసుకెళ్తాను ప్లేస్. తీసుకెళ్ళండి. తాజ్ మహల్ కూడా తీసుకెళ్తానండి. తాజ్ మహల్ కూడా భవానీ, నీకు ఓ విషయం చెప్పనా? అప్పటి రోజుల్లో ఇలా గుడిసె కింద అరుగులు ఉండేటివి కదా. అవును, కూర్చోడానికి. అప్పుడు టీవీలు ఏం లేవుగా, సరదాగా ముచ్చట పెట్టుకోవడానికి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పెద్దవాళ్ళందరూ
సాయంకాలం టీ తాగాక ఇలా కూర్చొని కూర్చోట్లు పెట్టుకునే వాళ్ళు. అంతేగా, బాగుంది కదా. చాలా బాగుంది. చూడు, ఇల్లు, ఇంటికి తలుపు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడు. అవును. అండ్ ఇప్పుడు లేటెస్ట్ మెష్ డోర్. ఇప్పుడు లేటెస్ట్ మెష్ డోర్. కానీ ఎంతైనా పాతకాలం ఉన్న స్టైల్ కదా. పెంకుటిల్లు ఆ పెయింటింగ్ వర్క్ చూసారు ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇదిగోండి. శిల్ప ఏదైనా చూపిస్తారా మళ్ళీ? ఎస్ శిల్ప ఏదో చూపిస్తుందంట, చూద్దాం. ఏంటి ఇప్పుడు ఫోటో తీయాలి మిమ్మల్ని? ఎస్. శిల్పని ఫోటో తీయమని అలిగి అక్కడే ఉంది. చిన్నపిల్ల అలిగినట్టు అలిగింది. రా వెళ్దాం. వద్దు, నేను ఇక్కడ ఫోటో దిగుతూనే వస్తా. సరే, ఒక ఫోటో దింపేసి వస్తాను, లేదంటే రాదు. శిల్ప సీమ చూసారా? శిల్ప సీమ స్కల్ప్చర్ పార్క్, శాండ్ బీచ్, మౌంటైన్ హైట్స్, సాంప్రదాయ వేదిక, విలేజ్ మ్యూజియం. ఎస్. అటు సైడ్ మస్తు నా సీమ ఉందంట. వెళ్దామా? వెళ్దాం. ఏం బర్డ్స్ సౌండ్స్ అవి? వెళ్దాం పదండి. అది బర్డ్స్ పార్క్ ఉంది. అయ్యో అవును, ఇందాక అబ్జర్వ్ చేయలేదు నేను. అని ఇటు రాలేదు కదా మనం. రాలే హాఫ్ వే వచ్చి వెళ్ళిపోయాం. ఏ అవును, క్లోజ్డ్ బై 7 PM అంట బర్డ్స్ పార్క్. అరే ఉయ్యాలు ఊగుతామా? ఉయ్యాల బర్డ్స్ చూద్దామండి. బర్డ్స్ చూసి ఉయ్యాలు ఊగుదాం రండి. ప్యారెట్స్ టైప్ లో, ప్యారెట్స్ లో డిఫరెంట్ బ్రీడ్. మీకు హెన్ కావాలా? చికెన్ తింటారా? అదిగోండి అక్కడ హెన్, వైట్ హెన్ నీళ్ళు లాగుతుంది. అది పట్టుకొని వద్దా? అది చాలా మామూలుగా తన్నారు మనల్ని. రింగ్ నెక్ పవర్ ఆయిల్, నెక్ కి రింగ్ లాగా ఉంటుంది. ఇందులో కనిపించట్లేదు. కనిపిస్తుందా? ఇటు 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 ఉన్నాయి రెండు. అవును. ఇక్కడ క్యూట్ అని స్ట్రాబెరీ ఎవరో పెట్టారు. పాపం ఫుడ్ కోసం అలా పొడవకు నానా. అది కొరికితే చాలా ఇది ఉంటది. ఫుడ్ పెట్టేదే. అదిగోండి ఆ బ్లాక్ కలర్ చూడండి. ఇంత చిన్న జాలి ఇస్తే ఏం కనిపిస్తుంది? ఇట్ సైడ్ రండి. ఏ మసక్కలి మటక్కలి. ఏ ఇటు తిరుగు నాన్న. ఇటు తిరుగు. యూట్యూబ్ లో వస్తావు నువ్వు, చూసుకోవచ్చు. అదిగోండి అటు 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 చూడండి. ఇది బ్లాక్. అది తింటుంది, బిజీగా ఉంది. హలో Black parrot. హలో South American. హలో. సాంగ్ కోన్ అంతే. ఇది రండి. పమరియన్ గూస్ ఉంది, టర్కీ ఉంది. మా పొడిచే తల్లి.
కలర్ బాగుంది కదా. దానికి అసలు భయమే లేదుగా. ఉడతా మా ఇంటికి వచ్చేస్తావా? వస్తుంది. మనం ఏం తీసుకురాలేదు కదా. ఉడతమ్మా మా ఇంటికి వచ్చేస్తావా? భవానీ గారు, అది ఏంటనుకున్నారు? సిల్వర్ నెమలి కోడి కొంచెం పికాక్ మిక్సింగ్ లా ఉంది. అది బాగుంది కదా, వైట్ అండ్ బ్లాక్. పడుకుంది పాప, పడుకుంటుంది. ఒంటి కాళ్ళ మీద నిలబడతారు అంటారు కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒంటి కాళ్ళ మీద నిలబడింది. దాని కాలికి ఏదో అయిందండి పాపం. బా అది చూసారా శిల్ప గారు ఎంత బాగుందో? అది బాగుంది, ఎంత క్యూట్ చూడండి. అవునండి, బా సూపర్ ఉంది కదా. కలర్ కాంబినేషన్, దాని ఫెదర్స్ ఎంత లాంగ్ ఉన్నాయి. వావ్, కింద చూడండి. ఒకప్పుడు బోటింగ్ ఉండేది ఇక్కడ. ఇక్కడ ఒకప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ కూడా వచ్చినప్పుడు కూడా బోటింగ్ ఉండింది ఇక్కడ. ఇప్పుడు లేదుగా. ఇక్కడ బోటింగ్ ఉండేది, ఇప్పుడు లేదు ఈ బోటింగ్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, చూద్దామంటే శిల్పేట వెళ్ళిపోయిందో. ఇంత పెద్ద శిల్పరామంలో శిల్పను ఎక్కడ ఎత్తుకాలి? ఎక్కడ అంటే ఎక్కడైతే ఎక్కడ వెళ్ళారు మీరు? ఎక్కడైతే పాప్కార్న్ కనిపిస్తుందో అక్కడ శిల్ప కనిపిస్తుంది. చూడండి, నేనేమో వీడియోస్ తీసుకుంటూ మంచి మంచి ప్లేసెస్ క్యాప్చర్ చేస్తుంటే తను పాప్కార్న్ కోసం వెళ్ళిందంట. తినాలిగా, తినాలి. ప్లేస్ చూసారా వెనక? చేపలు పట్టేది కదా. బృందావనంలో కృష్ణుడు గోపికల చీర దొంగిలించి చెట్టెక్కారు. అందుకని కృష్ణ మా చీరలు మాకు ఇచ్చారు వీళ్ళు అడుగుతున్నారు అనమాట. బాగుంది కదా థీమ్. వీళ్ళు రియల్ గా ఉన్నట్టుంటది కదా. నేను చిన్నప్పుడు భయపడేదానండి, చాలా భయం వేసేది చిన్నప్పుడు. అంటే వాళ్ళు కదులుతారేమో, మనుషులేమో అన్నట్టుండేది. మన పాతకాలంలో అంటే అమ్మమ్మలు తాతయ్యలు ఉండే వాళ్ళు వాడినటువంటి ఆ వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫైనలీ ఇదండి మా బ్లాగ్ శిల్పారాంలో శిల్పతో. యాక్చువల్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 2 years అవుతుంది రాక. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త తెలియని వైబ్ ఉందన్నమాట. మీరు కూడా హ్యాపీ కదా? 2 years, నేను ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది నేను శిల్పారాం రాక. సో నాకు చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మంచి మంచి థీమ్స్ పెట్టారు. భవానీ గారు నాకు పాప్కార్న్ ఇప్పించారండి. అబ్బా, తను ఏంటంటే చిన్న చిన్న సంతోషాలు అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఈ ఎపిసోడ్ మాత్రం
అంటే ఈ వ్లాగ్ మాత్రం తప్పకుండా చూసేయండి, కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్కి కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ మీతో ఇలానే కనెక్ట్ కావాలి అని బ్లాగ్ ఏంటి, మన సిరీస్ గురించి కూడా చెప్పు. మన సిరీస్ ఎలాగో హిట్ అయినాయి కదా. మీకు నా గురించిన సిరీస్ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి, ఏదైనా సరే. బట్ అలాగే అప్కమింగ్ సిరీస్ ఉంది కానీ టైటిల్ వద్దు. ఇప్పుడు అప్కమింగ్ సిరీస్ అయితే వస్తుంది, అదేంటి అన్నది గెస్ట్ చేయండి. గెస్ట్ చేస్తే మాత్రం టైటిల్ మెన్షన్ చేయండి. వాళ్ళకి మాత్రం ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నేను ఇస్తాను నా తరపు నుంచి. షూర్ గా. ఓకే, నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఆ టైటిల్ అప్డేట్స్ అనేది సర్ప్రైజ్ గా పెట్టేద్దాము. టైటిల్ గెస్ట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. అది కూడా మేము సీరియల్ అంటే ఈ వ్లాగ్ పోస్ట్ చేసినాక విత్ ఇన్ 1 week లో గెస్ట్ చేసిన వాళ్ళకే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది. సో టైటిల్ గెస్ట్ చేసిన వాళ్ళకి శిల్ప గారి తరపు నుంచి 1 week లో సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. సో Yes. ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతటితో ముగిసింది. మళ్ళీ కొత్త వ్లాగ్ లో మళ్ళీ మేమిద్దరమే. అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది అప్డేట్ ఇస్తాము. అంతే కదా. అంతవరకు మీరు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Love you all. Bye.